నమస్తే అండి. నేను సరస్వతి నది పుష్కరాలకు వచ్చాను. సరస్వతి నది పుష్కరాలు మనకి కాళేశ్వరంలో జరుగుతున్నాయి. కాళేశ్వరంలో మనకి త్రివేణి సంగమం ఉంటుంది. త్రివేణి సంగమంలో మనకి గోదావరి నది ఉంటుంది, ప్రణహిత నది ఉంటుంది, అలాగే సరస్వతి నది అంతర్వాహినిగా ఉంటుంది. అరేంజ్మెంట్స్ మాత్రం బాగా చేశారు. మనము హైదరాబాద్ నుంచి కాళేశ్వరానికి రీచ్ అవ్వాలంటే 2 రూట్లు ఉన్నాయి. మనం కార్లో వెళ్తుంటే ఒకటి కరీంనగర్, అలాగే మంచిర్యాల చెన్నూరు మీద నుంచి ఒక రూట్ అయితే, అలాగే వరంగల్ హన్మకొండ మీదుగా మనము ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా చేశారు. నేనైతే జేబీఎస్లో బస్ పట్టుకుని వెళ్ళాను. మనకి చాలా సర్వీసెస్ ఉన్నాయి. సో బస్సెస్ తోటి ప్రాబ్లం లేదు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు మనకి మంచి సర్వీస్లే ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. మీరు ట్రైన్లో కనుక రావాలనుకుంటే మీరు ఐదర్ వరంగల్కైనా రావాలి, లేకపోతే మంచిర్యాలకు వచ్చి అక్కడి నుంచి బై రోడ్డు రావాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనము కాళేశ్వరానికి రాగానే మనకి ఆటోస్ ఉంటాయి. ఆటోస్ నుంచి సంగమానికి వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే సంగమం అనమాట. ఈ సంగమ ప్రాంతంలోనే మనకి స్పెషల్గా గార్డ్స్ అనేవి వీళ్ళు మనకి ఇది చేశారు. ఎక్కడికక్కడ ఫెసిలిటీస్ మటుకు చాలా బాగా చేశారని చెప్పచ్చు. మనకి పార్కింగ్ ఫెసిలిటీ కానీ, అట్లాగే గార్డ్స్ కానీ, అక్కడ మనకి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానీ, ఎవ్రీథింగ్ నాకైతే పర్సనల్గా చాలా బాగా అనిపించింది. అలాగే ఇక్కడ ఒక మనకి సరస్వతి అమ్మవారి విగ్రహం కూడా మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు దానిని కొత్తగా ప్రారంభించారట. చూడండి జెండాలతోటి ఎలా అలంకరించారో, అవి గాలికి అలా వీస్తూ ఉంటే ఒక మంచి ఫీల్ ఉంది. అంటే ఒక ఆధ్యాత్మికత శోభ అనేది మనకి ఖచ్చితంగా ఇక్కడ మనకి వెళ్తే మనం ఫీల్ అవుతాము. అయితే ఇక్కడ త్రివేణి సంగమంలో మనకి అంత పెద్ద లోతే ఉండదు. యాక్చువల్లీ మనం వెళ్ళి మన మోకాళ్ళ వరకు ఉంటాయి. మనం వెళ్ళి స్నానం చేసి మనం ఏదైనా మామూలు మన పూజలు ఏమైనా ఉంటే అవి చేసేసుకోవచ్చు. వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. వాటర్ ఫ్లోటింగ్ వాటర్ కాబట్టి, ఫ్లోయింగ్ వాటర్ కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం ఏమి అనిపించదు. ఫ్రెష్గా ఉన్నాయి. పిల్లలకు కూడా సేఫే. చాలామంది ఇక్కడికి వచ్చి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. వన్స్ మనం స్నానం అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ వెనకాల కనిపిస్తున్నట్టు ఎక్కడికక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అనేవి వీళ్ళు మనకి తడికెలతో వేశారు. బాగున్నాయి. అవి కూడా చాలా శుభ్రంగా ఉన్నాయి. అంటే మనకి కింద చెత్త చెదారం అనేది పెద్దగా ఏం కనిపించట్లేదు. ఎప్పటికప్పుడు వాళ్ళు క్లీన్ చేస్తున్నట్టున్నారు. నాకైతే పెద్దగా అలాంటివి ఏం కనిపించలేదు. వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నట్టు చూడండి జనాలు ఎలా స్నానాలు చేస్తున్నారో. మేమైతే స్నానం చేసి ఇక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్లో వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకున్నాము. అసలు లేడీస్కి అయితే ఇంత కూడా ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఈ పుష్కరాల్లో ఈ పిండ ప్రదానాలు ఇవన్నీ ఉంటాయి కదండి. సో వాళ్ళు కూడా ఇక్కడ మనకి పంతులు గారులు చాలామంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళే అన్నీ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తుంది ఇది రెడ్ కార్పెట్ ఉంది కదండి, ఇది విఐపి ఘాట్. ఈ విఐపి ఘాట్లో ఓన్లీ విఐపిస్కి మటుకే ఎంట్రీ. మొన్న చెప్పాను కదా నేను, రేవంత్ రెడ్డి గారు ఈ సరస్వతి అమ్మవారి విగ్రహము ఇది చేశారని చెప్పి, ఓపెన్ చేశారని చెప్పి, ఇదే ఆ సరస్వతి విగ్రహము. ఇక్కడ ఈవినింగ్ గంగా హారతి ఇస్తారు. ప్రతిరోజు సాయంత్రము 7 to 8 అనుకుంటా గంగా హారతి ఇస్తారు. అంటే నదికి హారతిని ఇస్తారు పంతులు గారులు. అది కూడా మంచి ఈవెంట్, చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఆదియోగి స్టాచ్యూ లాంటిది ఒకటి పెట్టారు. ఆదియోగి దగ్గర అందరూ ఫొటోస్ క్లిక్ చేసుకుంటున్నారు. సరే మా స్నానాలన్నీ అయిపోయినాయి. మేము అక్కడ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి అక్కడ క్షేత్రం ఉంది కదా కాళేశ్వరానికి, అక్కడికి వెళ్ళాము. వెళ్ళే దారిలో మీకు ఇప్పుడు రైట్ సైడ్ ఒక పెద్ద బిల్డింగ్ అనిపిస్తుంది కదా, అది చౌల్ట్రీ అండి. ఇందాక చెప్పడం మర్చిపోయాను. మీరు అకామిడేషన్ కోసము మనకి ఎండోమెంట్స్ వెబ్సైట్ కానీ, లేకపోతే yatratham.org అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ ద్వారా మీరు రూమ్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. నాకు తెలిసి అంత అవసరం అయితే ఏముండదు. నాకైతే అవసరం పడలేదు. సరే ఇప్పుడు నేను మళ్ళీ ఈ కాళేశ్వరం లోపలికి వెళ్తున్నాను. ఇప్పుడు ఇది కాళేశ్వరం లోపల అండి. అక్కడ ఒకటే పానిపట్టం మీద మనకి ముక్తేశ్వర స్వామి, కాళేశ్వర స్వామి ఉంటారు. చాలా అద్భుతమైన గుడి. మనకి ఫ్లోటింగ్ ఉంటుంది. అంటే జనాలు వస్తారు, దర్శనం చేసుకుంటారు, వెళ్తారు. అక్కడ మనకి పెద్దగా రష్ ఉండదు. మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోతుంది. అది పెద్ద ప్రాబ్లం అంటే ఏముండదు.
మీకు అలాగే లోపల దర్శనం అయిపోయిన తర్వాత చుట్టుపక్కల గుడులు ఉంటాయి. అంటే వీరభద్ర స్వామి గుడి ఉంటుంది, నవగ్రహాల గుడులు ఉంటాయి, ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. అలాగే పార్వతీ అమ్మవారి గుడి కూడా స్వామివారిని దర్శించుకు రాగానే పక్కనే ఉంటుంది. ఈ గుడులు మటుకు మిస్ అవ్వకూడదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ యమకోణం అని చెప్పి ఒకటి ఉంటుంది. ఆ యమకోణం కింద నుంచి వెళ్తే మంచిదని అంటారు. అక్కడ కూడా మీరు వీలైతే వెళ్ళండి. పక్కనే సరస్వతీదేవి టెంపుల్ ఉంటుంది. ఆ సరస్వతీదేవి టెంపుల్కి కూడా వెళ్ళండి. తర్వాత మీరు గుడి నుంచి బయటికి రాగానే ఇక్కడ ప్రసాదం తీసుకోవచ్చు. గుడి వెనకాల భాగంలో లడ్డు అయితే 50 రూపాయలు, పులిహార అయితే 15 రూపాయలు. పులిహార లడ్డు 2 బాగున్నాయి. కొంచెం లైన్ ఉంటుంది. మీరు ప్రసాదం తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు పార్కింగ్కి కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇందాక మీరు ఎక్కడైతే పార్కింగ్ పెట్టారో మళ్ళీ అక్కడికి వెళ్ళి మీరు అక్కడ మీరు వెహికల్స్ ఎక్కాలి. లేదా ఆటోస్ మటుకు కొంచెం లోపలికి వస్తాయి. నేను ఇందాక మీకు చెప్పాను కదా, సాయంత్రం పూట ఇక్కడ ఒక హారతి లాంటిది ఇస్తారని చెప్పి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఇదే అండి ఆ హారతి. ప్రతిరోజు సాయంత్రం పూట నాకు తెలిసి 7 నుంచి 8 వరకు అనుకుంటాను అక్కడ గంగకు హారతి ఇస్తారు. అంటే ఆ సంగమానికి హారతి ఇస్తారు. అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ లాంటివి కూడా ఏవో అరేంజ్ చేసినట్టున్నారు. ఇక్కడ మీకు ఇక్కడ వైట్ కలర్ కనిపిస్తున్నాయి కదా, అవి షవర్స్ అనమాట. ఇన్ కేసు ఫ్లోట్ మరీ ఎక్కువ ఉంటే లేకపోతే వెళ్ళలేని వాళ్ళు, ఎవరైనా కిందకి ఘాట్ వరకు వెళ్ళలేని వాళ్ళు ఉంటే వాళ్ళు ఇక్కడ పొద్దున పూట ఆ ట్యాప్స్ షవర్ లాంటిది ఓపెన్ అవుతాయి. అక్కడ వాళ్ళు స్నానం చేయొచ్చు. వాళ్ళ కోసం పక్కన డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. సరే, ఈ పక్కన పెడితే ఇక్కడ చూడండి, వీళ్ళు అమ్మవారికి అలాగే ఘాట్కి అంటే సంగమానికి హారతిస్తున్నారు. ఇది చాలా బాగుందండి. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. నేను వెళ్ళిన రోజు డిప్యూటీ సీఎం వచ్చారని చెప్పి కొంచెం లేట్ చేశారు. అందుకనే నాకు ఎగ్జాక్ట్ టైమింగ్ నేను మీకు చెప్పలేకపోతున్నాను. బట్ నేను తెలుసుకుంది ఏంటంటే 7 to 8 అని చెప్పి అంటున్నారు. ఒక పక్క లైట్స్, అలాగే పైన బెలూన్స్, మీకు కాళేశ్వరం టెంపుల్ కూడా లైట్స్ తోటి చాలా బాగా అలంకరించారు. ఇక్కడ చూడండి, ఒక ½ an hour ఇలాగే హారతిస్తారు. అయ్యవార్లు మంత్రాలు చదువుతారు. ఒక మంచి డివైన్ ఎక్స్పీరియన్స్. ఇంకా భోజనం విషయానికి వస్తే మనకు అక్కడ హోటల్స్ ఉన్నాయి. అంటే అంత పెద్ద హోటల్స్ లేకపోయినా మనకి పర్లేదు. కొంతమంది అన్నదానాలు కూడా ఏవో చేస్తున్నారు. మీరు ప్లాన్ చేసుకుంటే యాక్చువల్లీ వెళ్ళి స్నానం చేసి అక్కడ మళ్ళీ స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చి వెళ్ళిపోవచ్చు. లేదు ఉందామనుకుంటే మీరు అడ్వాన్స్డ్గా నేను ఇందాక చెప్పినట్టు రూమ్స్ బుక్ చేసుకోండి. ప్రైవేట్ అయితే నాకు పెద్దగా కనిపించలేదు. అది మామూలుగా ఒక చిన్న విలేజ్ లాగానే ఉంది. అండ్ ఇంకోటి నేను విన్నదాని ప్రకారం ఏంటంటే ఒక్కొక్క రూము 3000 నుంచి 4000 వరకు తీసుకుంటున్నారు ప్రైవేట్ ప్లేయర్స్ అని చెప్పారు. బట్ ఇది ఒక ప్లాన్ చేసుకుంటే ఇది మనము చాలా కంఫర్ట్గా వెళ్ళేసి రావచ్చు. ఇంకా మనకి మే 26 వరకు పుష్కరాలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా ప్లాన్ చేసి వెళ్ళొచ్చు. అంతా బాగా చేశారు. అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి. ప్లాన్ చేసుకుంటే బేసిక్గా మనకి ఇబ్బంది పడే అవసరం ఉండదు. సో ఇదండి ఈరోజు వ్లాగ్. మనకి హైదరాబాద్ నుంచి కాళేశ్వరానికి ఎలా వెళ్ళాలి, అక్కడ పరిస్థితి ఏంటి అనేది అప్డేట్. అందరికీ నమస్కారం. నమస్తే అండి. लोक पुण्य पाप शोधक